సీఓడెస్. ఇవాల్టి మన సీఓడెస్ టాపిక్ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా మల్లి శ్రీనివాస్ రెడ్డి. ఈ ప్రభుత్వానికి బీసీలే కనిపించడం లేదా? బీసీల కండగా నిలుస్తున్న పార్టీ మాదే అని చెప్పుకుంటారు. బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న పార్టీ కూడా మాదే అని డంకా బజాయిస్తారు. కానీ బీసీలకు పెద్దపీట వేసే సమయం వచ్చేసరికి మాత్రం ప్లేట్ ఫిరాయిస్తారు. ఇలాంటి వాటిపై మాట్లాడేందుకు ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా బయటకు రారు. ఇదే తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. అంటే అన్నారని ఫీల్ అవుతారు. కానీ మీరు చేస్తుంది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మేము వేస్తున్న ప్రశ్న ఇది. బీసీలపై సర్వ పేటెంట్లు మావేనని చెప్తుంటారు కదా. మరి కీలకమైన పదవుల భర్తీ విషయంలో మీకు బీసీలు కనిపించడం లేదా? తాజాగా 2 ఇష్యూస్ మీ ముందుకు తెద్దామనుకుంటున్నాను. ఫస్ట్ ఇష్యూ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పోస్టు భర్తీ. ఇప్పటికే దానికి చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పదవిని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. తాజాగా ఆయన పదవీ కాలం 2 ఏళ్లు ముగిసింది. మరోసారి ఆయన్నే నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే మరో 2 ఏళ్ళు శ్రీనివాస్ రెడ్డి ఆ పదవిలో ఉంటారన్నమాట. అంటే మీ పార్టీ అధికారంలో ఉండే 5 ఏళ్లలో 4 ఏళ్ళు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ పదవి ఓ రెడ్డి వ్యక్తికే అన్నమాట. ఇక్కడ సామాజిక సమానత్వం ఎడిపోయింది. ఇన్ని వేల మంది జర్నలిస్టుల్లో ఒక్క బీసీ కూడా మీకు కనిపించలేదా? 40-50 ఏళ్ల నుంచి జర్నలిజానికే జీవితాలను అంకితం చేసిన ఎంతోమంది బీసీ బిడ్డలు తెలంగాణలో ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా స్వరాష్ట్ర కాంక్షను ధైర్యంగా వెల్లడించిన వారు ఉన్నారు. అలాంటి వారిని మీరెందుకు పరిగణలోకి తీసుకోలేదు? కాంగ్రెస్ అంటే రెడ్డిలు, రెడ్డిలు అంటే కాంగ్రెస్ అన్న మాట నిజమేనని మరోసారి నిరూపించాలనుకోవాలా? మీడియా అకాడమీ చైర్మన్ పదవి అత్యంత కీలకమైనది. ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్య వారధి వంటిది. కీలకమైన సమయంలో ప్రభుత్వానికి విలువైన సలహాలు ఇచ్చే స్థానం అది. అలాంటి పదవిని ఓ బీసీ బిడ్డకిస్తే తప్పేంటి? శ్రీనివాస్ రెడ్డికి ఆ పదవి ఎందుకు ఇచ్చారని మేము ప్రశ్నించడం లేదు. రెడ్లకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారన్నదే మా ప్రశ్న. ఒకసారి రెడ్డికి ఇచ్చినప్పుడు మరోసారి బీసీలకు ఇవ్వచ్చు కదా. అప్పుడే కదా సామాజిక సమతుల్యం సాధ్యమయ్యేది. ఒక్కో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో అగ్రవర్ణ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామంటే బడుగు బలహీన వర్గాలు ఎక్కడికి పోవాలి? కీలకమైన బాధ్యతలు నిర్వహించే సత్తా లేదా? ఎందుకు ఈ వివక్ష? తెలంగాణలో వేల మంది జర్నలిస్తున్నారు. అందులో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారి. బీసీలకు న్యాయం చేసే పార్టీ మాదే అని చెప్పుకునే కాంగ్రెస్కు బీసీలు ఎందుకు కనిపించడం లేదు? తెలుగు జర్నలిజం ప్రారంభ రోజుల్లోనే ఓ వెలుగు వెలిగిన బీసీ జర్నలిస్టులు మన రాష్ట్రంలో ఉన్నారు. పేద ప్రజల గొంతుగా బడుగు బలహీన వర్గాల స్వరంగా మారిన వారంతా చాలా కొట్లాడుతున్నారు. అలాంటి వారికి ఓ అవకాశం ఇస్తే కాంగ్రెస్కి ఏం నష్టం? ఇక ఇందులో సెకండ్ ఇష్యూ రాజ్యసభ ఎన్నికలు. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన రాజ్యసభ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా షురూ అయింది. తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. ఇందులో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకే ఖరారైందట. ఇప్పటికే ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన్నే మరోసారి కంటిన్యూ చేయనున్నారని తెలుస్తోంది. మరో స్థానం కోసం ఎంతోమంది పోటీ పడుతున్నారు. అయితే ఎంతమంది ఈ పదవి కోసం పోటీ పడుతున్నా లిస్ట్లో టాప్ పొజిషన్లో మాత్రం మళ్ళీ రెడ్ల పేరే వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, కోదండరెడ్డి లాంటి వాళ్ళ పేర్ల చుట్టే చర్చ అంతా నడుస్తుంది. 1-2 రోజుల్లో వీరిలో ఎవరో ఒకరు ఖరారు కానున్నాయట. ఇక్కడ కూడా బీసీలకు అన్యాయమేనన్నమాట. మీ పార్టీలో బీసీ నాయకులు లేరా? లేక రెడ్లకు మాత్రమే పదవులు ఇవ్వాలని మీరు డిసైడ్ అయ్యారా? ఒకే టైంలో 2 కీలక పదవులు రెడ్లే ఎగరేసుకుపోతుంటే బీసీలు సినిమా చూస్తున్నట్టు చూడాలన్నమాట. ఎంత దారుణం ఇది! అసలు ఆనాడు మహానుభావుడు
అంబేద్కర్ రాజ్యాంగం రాసిండకపోతే, అందులో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించి ఉండకపోతే దేశంలో కనీసం ఒక్క పదవైనా బడుగు బలహీన వర్గాలకు దక్కేదా? నెవర్. ఇప్పుడున్న రాజకీయాలను చూస్తుంటే అదే అనిపిస్తుంది. రిజర్వేషన్ లేని పోస్టులు ఏవి భర్తీ చేయాలన్నా రెడ్లే కనిపిస్తున్నారు. రాజ్యసభ సీటు బీసీలకు ఇచ్చినా మీ పార్టీ వారికే ఇస్తారు కదా. ఆ చిన్న లాజిక్ను ఎలా మర్చిపోతుంది? దీన్ని మర్చిపోవడం అని అనర్లేదు. బీసీలు మమ్మల్ని ప్రశ్నిస్తారా అనే ధైర్యం అయి ఉండొచ్చు, కానీ బీసీలు ఎప్పుడు అణిగిమణిగే ఉంటారు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని గుర్తుంచుకోవాలి. మీ చేతిలో ఉన్న పదవులనే బీసీలకు ఇవ్వని మీరు రిజర్వేషన్లు మాత్రం ఎలా సాధిస్తారు? రాష్ట్రంలోని బీసీలంతా మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? కేవలం ఓట్ల కోసమే బీసీల రాగమందుకుంటామంటే ఇకపై కుదరనే కుదరదు. బీసీలంతా ఏకమై ఎదురు తిరిగే రోజు ఎంతో దూరంలో లేదు. ఇదొక వార్నింగ్ బెల్ లాగా భావించి అలర్ట్ కండి, లేదంటే మీకే నష్టం. ఇది ఇవాళ CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.